రేయ్, కలలు కనాలరా, వాటిని నిజాలనుకొని బతకూడదు. ఆ టాబ్లెట్స్ వాడొద్దని చెప్పానా? నువ్వు మారవరా. హే, ఎవరది? ఎవరే నువ్వు? దగ్గర రావద్దు. ఎవరే నువ్వు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? దగ్గర రావద్దు. హే, హే, పిచ్చా నీకు? ఏయ్, ఏయ్. దగ్గర రావద్దు. పక్కన పెట్టేది, పక్కన పెట్టేది. పిచ్చా నీకు? ఏ పక్కన ఎవరా పెట్టేది నువ్వు? నువ్వు. నా ఫ్లాట్ లో ఉన్నావు. ఎవరే నువ్వు? నా ఫ్లాట్కి వచ్చి అంటావు? నీ ఫ్లాటా? మరి నీ ఫ్లాటా ఇది? అవును, నాదే. నీదా? నీదా? తాగిన మత్తులో నిజంగానే వేరే ఫ్లాట్కి వచ్చానా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? సారీ. సరే, అది అలా ఉంచు. ఇంతకు ఎక్కడి నుంచి వస్తున్నావే? అంతేనా? స్కై హేయా? అదే, ఏ పబ్బు నుంచి వస్తున్నావని. మందొకటేనా ఇంకేమన్నా? ప్లీజ్ అండి, నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ 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 అండి. ప్లీజ్ అండి. అయితే ఇప్పుడు మీరు నన్నేం చెయ్యరు కదా? ఏ డిసప్పాయింట్ అయ్యావా? మరి ఇంకేంటి? ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. చేస్తే నేను వెళ్ళిపోతా. మళ్ళీ చేస్తే ఇటు రాను. ప్రామిస్, నిజంగా. ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అవ్వదేంటి? అవ్వదు. హే, ఇప్పుడేంటి నీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇయ్యాలా?
ఇంకేంటి? ఆకలిగా ఉంది. ఏంటి? ఆమ్, ఏం చేస్తున్నారు? ఆకలన్నావుగా, ఏదో ఒకటి కుక్ చేసిద్దామని. ఓ, ఏం వండుతున్నారు? ఆ? మ్, చికెన్ బిర్యానీ. అయ్యయ్యో, ఈరోజు ట్యూస్డే, నేను నాన్ వెజ్ తినను. హ్మ్? హ్మ్. చేసేది మ్యాగీ 2 నిమిషాలు అయిపోతుంది. దానికి ఎందుకు అలా చూస్తున్నావు? తీసుకో. అయ్యో, కరెంట్ పోయింది. హేయ్, సరిగా పట్టుకోలేవా? స్పూన్. హే, ఏం చేస్తున్నావు? స్టాప్. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? అంటే చీకట్లో భయంగా ఉంటాను. తాగి ఇలా ముక్కుమొహం తెలియనుడు ఇంటికి వచ్చినప్పుడు లేదా ఈ భయము? సరే, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నా ఫ్లాట్కి ఎందుకు వచ్చావు? నేను ఇదే అనుకుంటున్నాను. ముందది మింగి సావు. నాది ఇదే అపార్ట్మెంట్, 18th ఫ్లోర్. 18th ఫ్లోర్కి 15th ఫ్లోర్కి తేడా తెలియనంత తాగావన్నమాట. అది ఓకే, కానీ నీకేమన్నా లైట్గా పిచ్చా? ఆ? అంటే ఇందాకేమో నన్ను ఏదో చేసేయడానికి వచ్చావు, ఇప్పుడేమో ఫుడ్ వండి పెట్టావు. క్షణానికి రకంగా బిహేవ్ చేస్తుంటాను. అదా, ఇలా తాగేసి ఎవడు పడతాడు ఇంట్లోకి దూరిపోతే బిర్యానీలోకి లెమన్ పిండేసినట్టు పిండేస్తారని చిన్న శాంపుల్ చూపించాలనుకున్నా, అంతే. హాస్యానికి కూడా హద్దు ఉంటుంది. ఇప్పుడు చచ్చాను కదరా. అయినా ఈ మధ్య అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారులే. హలో, తాగిన ప్రతి అమ్మాయి బరి తెగించినట్టు కాదు, అలా అని తాగని ప్రతి అబ్బాయి ఉత్తముడు కూడా కాదు. అంటే నా ఉద్దేశం అది కాదు. ఎవరికి కావాలి నీ బొంగుల ఉద్దేశం? అవును, నాకు ఫుల్గా ఫుడ్ పెట్టి తర్వాత నన్ను ఏం చేయవుగా? ఇందాక నిన్ను అనవసరంగా వదిలేసాను అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అదేదో డోర్ ఓపెన్ చేస్తే నేనే వెళ్ళిపోతాగా. అది చేయలేకే కదా ఇదంతా చేస్తుంది. ఏ? ఎందుకంటే డోర్ బయట నుంచి లాక్ ఉంది కాబట్టి. అదేంటి? నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. హా? హా.
నిద్రలో నడుస్తూ నేను ఎక్కడికైనా వెళ్తే డేంజర్ అని మా ఫ్రెండ్ ఎప్పుడు మెయిన్ డోర్కి లాక్ వేసుకుని వెళ్ళిపోతాడు. అంటే నువ్వు కూడా సినిమాలో లాగా నిద్రలో వెళ్ళి మర్డర్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అంతా మర్చిపోతావా? సరదాగా అన్నాలేవోయ్, ఎందుకు అంత కోపం? అవును, ఎప్పటి నుండి ఇలా? చిన్నప్పటి నుంచి ఉంది, కానీ 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైపోయింది. అప్పటి నుంచి డైలీ ఇంతేనా? అప్పటి నుంచి ఇంతే. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఒక అమ్మాయి వల్ల. హే, నీకు కూడా బ్రేకప్ అయిందా? సేమ్ సేమ్ నాకు కూడా అసలు నీకు కొంచెం కూడా బాధగలేదా? ఉంది. అందుకే కదా లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగాను. ఇంకెందుకు హే. బాధపడ్డం? నిజంగానే నువ్వు లవ్ చేసావా? డౌటా? మరి ఇంత ఈజీగా మర్చిపోయి ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? ఎందుకు ఉండకూడదు? నన్ను మర్చిపోయి వాళ్ళంత హ్యాపీగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చొని ఏడవాలి? సి, పోరాడితే గెలవగలిగే దానికోసం ఎంతైనా ఫైట్ చేయొచ్చు. కానీ దానికి వాల్యూనే లేనప్పుడు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? బ్యూటిఫుల్లా? అన్నీ మూసుకొని గదిలో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఒక్కసారి కిటికీ తెరిచి చూడు. చీకట్లో కూడా ఆ వెన్నెల వెలుగు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. లైఫ్లో బాధలు ఎవరికి లేవు చెప్పు, కానీ అందరూ అక్కడే ఆగిపోతున్నారా? నేను కూడా అలానే. తను చెప్పేది కూడా నిజమే కదా. నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయాను? ఓ హే అమ్మాయి, ఓయ్ ఓయ్ లే. అబ్బా ప్రియా, నన్ను కాసేపు పడుకోనివ్వు. ఏంటి మేడం, నైట్ తాగింది ఇంకా దిగలేదా? ఉమ్? ఏంటి? ఆఫీస్ నుంచి నా ఫ్రెండ్ వచ్చే టైం అయింది. నీ ఫ్రెండ్ వస్తున్నాడా? హా, వాడొస్తే ఏంటి? నన్ను ఇలా వేరే వాళ్ళ ఫ్లాట్లో చూస్తే ఏమనుకుంటారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఎవ్వరు కనపడకుండా నన్ను బయటకు పంపించి. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావా? బా ప్లీజ్ అర్థం చేసుకో. సరేదా.
నువ్వేంట్రా ఈ టైంలో ఎక్కడున్నావు? అంటే అది కొంచెం వర్క్ ఉంది, అందుకే లేచాను. వర్కా? అవును బే, ల్యాప్టాప్ పని చేయట్లేదు, వెళ్ళి చూడిపో. దా, దా, దా. ఏంటా సౌండ్? మ్మ్. హే అమ్మాయి, ఏంటి? థ్యాంక్ యూ. అది నేను చెప్పాలనుకుంటా. నువ్వు చెప్పాలో లేదో తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. ఇంతకు నీ పేరు చెప్పలేదు. ఆల్రెడీ పిలుస్తున్నావుగా, అదే బాగుందిలే.